లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ మాజీ చీఫ్ స్వామి చైతన్యానంద సరస్వతిపై 17 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు అశ్లీల సందేశాలు పంపుతున్నారని, అసభ్యకరంగా తాగుతున్నారని కంప్లైంట్ చేశారు. స్వామీజీ ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ఢిల్లీలో విద్యాదానం పేరిట లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ మాజీ చీఫ్ స్వామి చైతన్యానంద సరస్వతిపై 17 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తమకు అశ్లీల సందేశాలు పంపుతున్నారని, అసభ్యకరంగా తాగుతున్నారని కంప్లైంట్ చేశారు. స్వామీజీ ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు దేశ రాజధానిలో సంచలనంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో విద్యాదానం పేరిట అయితే మాత్రం స్వామీజీలు అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక విద్యార్థుల లైంగికంగా వేధింపులు చేయటం, మరోపక్క అసభ్యకరంగా తాగటం, మరోపక్క అశ్లీల సందేశాలు పంపటం, ఇవన్నీ కూడా సంచలనంగా మారాయి. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళా, రవి, దాదాపు ఏదైతే మనకు ఆశ్రమం వెబ్ సిరీస్ ఏ విధంగా అయితే హిట్ ఉన్నటువంటి, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మంది శ్రోతలు కూడా చూస్తున్నటువంటి ఒక వెబ్ సిరీస్, అలాంటి వెబ్ సిరీసే ఆశ్రమం లాంటి ఒక వెబ్ సిరీసే ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఢిల్లీ రాజధానిలో ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటి రాసలీలలకు సంబంధించినటువంటి ఒక సన్యాసి, ఒక స్వామీజీ, ఒక గురువు, ఒక అంటే తమ లైంగిక కోరికలు తీర్చాలంటూ అమ్మాయిల వెంటే పడేటటువంటి ఒక కిరాతకుడు అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే దక్షిణాది అనుకోవచ్చు, తర్వాత ఉత్తరాదిని అనుకోవచ్చు, చాలామంది ఇక్కడ శారదా పీఠానికి సంబంధించినటువంటి చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వసంత్ కుంజులో ఉండేటటువంటి ఒక శారదా పీఠానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత కంప్యూటర్స్కి సంబంధించినటువంటి కోర్సెస్, అంటే ఒక ఎన్జిఓస్ లాగా అనుకోవచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ చుట్టూరా ఉండేటటువంటి అమ్మాయిలకు కూడా వాళ్ళకి కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్పించేటటువంటి ఒక సంస్థ. దీనికి అనుబంధంగా చైతన్యానంద స్వామీజీ అన్నటువంటి ఒక డైరెక్టర్ దీనికి ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అలియాస్ పార్థసారథి ఈయన పూర్తి పేరు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే గత కొన్ని రోజులుగా, అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అనుకోవచ్చు, అసాంఘిక అంటే తన కోరికలను తీర్చాలంటూ అక్కడికి వచ్చేటటువంటి అమ్మాయిలు దాదాపు 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వచ్చేటటువంటి ఎవరైతే అమ్మాయిలు నేర్చుకోవడానికి, కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి వాట్సాప్లో కానీ తర్వాత ఒక అంటే మెసేజ్లు పంపించడము, తర్వాత వాళ్ళని పర్సనల్గా కలవాలంటూ కూడా కొన్ని మెసేజ్లు చేయడం, ఇలాంటి సంఘటనలు అన్నిటినీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఉండేటటువంటి అధ్యాపకులకు కూడా, అక్కడ వచ్చేటటువంటి అమ్మాయిలు కూడా చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉండేటటువంటి మహిళా అధ్యాపకులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయతతో వాళ్లకు అంటే సైలెంట్గా ఉండమని చెప్పడము అన్నటువంటి విషయాలని చెప్పవచ్చు. అయితే చిట్ట చివరికి ఆగస్టు 4వ తేదీన దీనికి సంబంధించినటువంటి చాలా ఎవిడెన్స్ తోటి ఇక్కడ వసంత్ కుంజ్కి సంబంధించినటువంటి నార్త్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలతో, ఆయనకు అనుబంధంగా ఉండేటటువంటి సంస్థలు అనుకోవచ్చు, ప్రతి కార్యాలయాన్ని కూడా
తనిఖీ చేసి దానికి సంబంధించినటువంటి విజువలేషన్స్ అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి దాదాపు 17 మంది అమ్మాయిలే కాదు 32 మంది ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు. ఆయన విచిత్రమైనటువంటి మెసేజ్లు అనుకోవచ్చు, ఆయన దాదాపు వాళ్ళకు పంపించినటువంటి పర్సనల్ మెసేజెస్ అనుకోవచ్చు, తర్వాత తనకు అంటే అమ్మాయిలకు తాకరాని చోటటువంటి తాకే విధంగా తనతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటిది కూడా ప్రతి విద్యార్థిని కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దీనితో ఆ స్వామీజీ చైతన్యానంద స్వామీజీ పరారయ్యాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే ఈ విషయంపై ప్రధానంగా చర్చ నడుస్తున్నటువంటిది సందర్భం అని చెప్పవచ్చు. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఇక్కడ శారదా మఠానికి సంబంధించినటువంటిది ఒక లేఖను కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే డైరెక్టర్గా ఉన్నటువంటి ఏదైతే చైతన్యానందకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే చివరిగా ఇక్కడ మనకు ఆయన గురించి కూపి లాగే కొద్దీ పోలీసులకు చాలా సంఘటనలు అంటే ఆయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా వెలుగులోకి వస్తుంది. ఆయన వోల్వో ఒక లగ్జరీ కార్ను కూడా తను ఎప్పుడు కూడా అంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడినా కానీ ఆ వోల్వో కారును తీసుకొని వెళ్ళి తనకు ప్రత్యేకమైనటువంటి కొన్ని గదులను ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళని రమ్మని చెప్పడం అలాంటి మొత్తం విజువలేషన్స్ని కూడా ఈరోజు పోలీసులకు అక్కడ ఈరోజు వాంగ్మూలం ఇచ్చినటువంటి అమ్మాయిలు పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే వోల్వో కారు రెడ్ కలర్ కారు మనం చూస్తున్నటువంటి ఏదైతే విజువలేషన్స్ చూస్తున్నామో ఆ వోల్వో కారు కూడా ఆ నంబర్ ఏది కూడా లేదు. కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక నంబర్ ప్లేటుతో ఉన్నటువంటి విజువలేషన్స్ మనం చూస్తున్నాము. కానీ అది ఎక్కడా కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి నంబర్ ప్లేట్ ఎక్కడా కూడా నమోదు కాలేదు. తను సొంతంగానే దానిపై రాయించి తిరుగుతున్నటువంటి ఒక అంటే ఇక్కడ కిరాతకుడు అని చెప్పవచ్చు. తర్వాత తన కోరికలు తీర్చే విధంగా కూడా నేను ఐక్యరాజ్య సమితితో కూడా ఇందులో నాకు అంటే నేను ఇందులో కూడా ఒక అధికారిని అనుకోవచ్చు, ఐక్యరాజ్య సమితిలో నేను భాగస్వామిని చెప్పడం కొరకు ఆ విధంగా దాని నంబర్ ప్లేట్ని కూడా వేయించాడు. దీనిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై ఈరోజు ఏదైతే వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. 75 అంటే సెక్షన్ 75 అనుకోవచ్చు, 79, 351 కింద ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి వోల్వో కారు ఆగ్రా సమీపములో తన ఏదైతే లొకేషన్కి అకార్డింగ్గా తన మొబైల్కి అకార్డింగ్గా అక్కడ కారుని కనుక్కున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ అతడు ఇంతవరకు కూడా ఇంకా దొరకలేదు. అతన్ని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ ఏదైతే అమ్మాయిలు ఇచ్చినటువంటి వాంగ్మూలము చాలా కీలకమైనటువంటి ఆధారము. అంటే ఆశ్రమం వెబ్ సిరీస్ ఏ విధంగా ఉందో గంటకు ఈయనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా ఢిల్లీలో ఉండేటటువంటి అమ్మాయిలు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని కూడా పోలీసులకు అందిస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. రవి రైట్ కలా అంటే విద్యాదానం పేరుతో చేస్తున్నటువంటి ఈ నిర్వాకాన్ని అంటే పోలీసులు గతంలో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, గతంలో కూడా ఈ స్వామీజీ బారిన పడ్డటువంటి విద్యార్థులు కూడా ఇంకా పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కళా? ఖచ్చితంగా ఏదైతే వసంత్ కుంజులో ఇంతకుముందు కూడా దాదాపు గతంలో ఒక మహిళ కూడా ఇతనిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంటే ఈ రోజు ఏదైతే అమ్మాయిలు 17 మంది అమ్మాయిలు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ అనుకోవచ్చు వాంగ్మూలానికి సంబంధించి అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ని మొత్తం కూడా కూపి లాగడంతో ఒక్కొక్క విషయం బయటపడుతుంది. ఒకవైపు తను ఐక్యరాజ్య సమితితో ఉన్నటువంటి వోల్వో కారు ఒకవైపు, మరొక వైపు వసంత్ కుంజులో ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరు, ఆమె కూడా గతంలో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మరి దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం కూడా అక్కడ కొంతమంది మహిళతో కూడా ఏదైతే శారదా మఠానికి సంబంధించింది అనుకోవచ్చు, చాలా మంది మహిళలు కూడా వస్తుంటారు, వారితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించారు అన్నటువంటిది కూడా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కమిటీకి ఉందో ఆ కమిటీకి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది ఒక్కొక్కటిగా కూపి లాగుతుంటే ఆయన వెనకాల ఉన్నటువంటి ఏదైతే రాసలీలలు అనుకోవచ్చు, ఆయనకు సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఈరోజు అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ముఖంగా అనుకోవచ్చు, తర్వాత పూర్తి సమాచారాన్ని ఇస్తున్నటువంటి సందర్భం. అయితే ఆయనని పట్టుకోవడం కొరకు కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే కారు ఉందో అది ఆగ్రాకి సమీపంలో ఈరోజు ఆయన లొకేషన్ అన్నటువంటిది ఒకటి పోలీసులు కూపి లాగారు. మొత్తం మీద మాత్రం త్వరలో అతన్ని పట్టుకొని అతనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలియజేస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. కానీ ఏదైతే విద్యాదానం
పేరుతో రాసలీలలు చేసేటటువంటి స్వామీజీలు మనం రాజస్థాన్లో చూసాము, తర్వాత పంజాబ్లో కూడా చూసాము. ఈరోజు ఢిల్లీలో ఏకంగా రాజధానిలోనే ఇలాంటి సంఘటనతో ఒక్కసారిగా కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు ఇక్కడ తమ పిల్లలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇన్ని రోజులు పిల్లలు భయంతో చెప్పలేదు, కానీ ఈ రోజు నోరు విప్పుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అనుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు, స్వామీజీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ పేరెంట్స్ చెప్తున్నటువంటి